Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion met purpose. సో ఈరోజు మనము టీఎస్పీఎస్సి రిలేటెడ్గా తెలంగాణ యొక్క కల్చర్, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ ఫ్యూడల్ సిస్టము అండ్ ఏ విధంగా ఉందనేది చూసుకుందాం. ఇది టీఎస్పీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఏ ఎగ్జామ్కైనా యూజ్ అవుతుందండి. ఎస్పెషల్గా మనం గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే ద స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ ఫ్యూడల్ సిస్టమ్. సో తెలంగాణ ఫ్యూడల్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేది తీసుకుంటే చూడండి, ద ల్యాండ్ ఇన్ ద నిజాం డొమినియన్ తీసుకున్నప్పుడు ల్యాండ్ అనేది డిఫరెంట్ టైప్స్గా ఉండడం జరిగింది. అదేంటండి, సర్ఫ్ ఈ కాస్, ఒకటి వచ్చేసి సర్ఫ్ ఈ కాస్, రెండు వచ్చేసి దివానీ ఆర్ కాల్సా ల్యాండ్ అని, తర్వాత జగీర్దారీ ల్యాండ్. అంటే ల్యాండ్స్ అనేవి మూడు విధాలుగా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది అన్నట్టుగా. మరి ఈ సర్ఫ్ ఈ కాస్ ల్యాండ్ అంటే ఏంటంటే, అసలు ఈ సర్ఫ్ ఈ కాస్ అనేది అరబిక్ వర్డ్. ఇక్కడ ఇక్కడ చూడండి, ద రెవెన్యూ అప్టైన్డ్ ఫ్రమ్ సర్ఫ్ ఈ కాస్ ల్యాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కింగ్ పర్సనల్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ నుంచి వచ్చిన మనీని వాళ్ళు దేనికి యూజ్ చేసేవారు, రాజు యొక్క పర్సనల్ ఎక్స్పెండిచర్ కోసం యూజ్ చేసేవాళ్ళు. సో అందుకే నిజాం ఓన్ ల్యాండ్స్ అని అంటారు వీటిని. సర్ఫీ కాస్ ల్యాండ్స్ ని నిజాం యొక్క ఓన్ ల్యాండ్స్ అంటారు. నెక్స్ట్ దివానీ ల్యాండ్స్. దీస్ ల్యాండ్స్ ఆర్ నోన్ యాజ్ ద కాల్సా ఆర్ రైత్వారీ ల్యాండ్స్ అంటారు దివానీ ల్యాండ్స్ ని. అయితే ఈ ల్యాండ్స్ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ద నిజాం యొక్క డైరెక్ట్ కంట్రోల్లో వస్తాయి. సో దట్ ఈస్ నోన్ యాజ్ ద దివానీ ల్యాండ్స్, అందుకే దివానీ ల్యాండ్స్ అని అంటాము. మరి ఈ ల్యాండ్స్ మరి వీటి యొక్క రెవెన్యూ అని మనం చూసుకుంటే, ద రెవెన్యూ అప్టైన్డ్ ఫ్రమ్ దీస్ ల్యాండ్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద వెల్ఫేర్ మెజర్స్. ఇక్కడ నుంచి వచ్చిన ఈ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఉంటది కదండి, రెవెన్యూ. సో మరి ఆ రెవెన్యూ దేనికోసం యూజ్ చేస్తారంటే వెల్ఫేర్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు గుడ్ గవర్నమెంట్ ఎక్స్చేంజర్ గా యూజ్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ జాగీర్ ల్యాండ్స్ అంటే ఏంటి, మరి జాగీర్ అంటే ఏంటి, జాగీర్ ఈజ్ ఏ పార్షియన్ వర్డ్. అయితే జాగీర్ ల్యాండ్స్ తీసుకుంటే, జాగీర్ ల్యాండ్స్ ఆర్ గివెన్ బై నిజాం. ఎవరిచ్చారండి, నిజాం. ఎవరికి ఇచ్చారు మరి, హూ డిడ్ సర్వ్ ఫర్ ద నిజాం గవర్నమెంట్. ఎవరైతే నిజాం గవర్నమెంట్ కోసం వర్క్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఏ పర్సన్ హూ హ్యావ్ అథారిటీ ఓవర్ జాగీర్ ల్యాండ్. ఎవరికైతే జాగీర్ ల్యాండ్ మీద అథారిటీ ఉంటుందో అతని జాగీర్దారి అని అంటాము. మరి ద వర్డ్ జాగీర్దార్ తీసుకుంటే ఫస్ట్ అపియర్డ్ ఇన్ ఏ ఫార్మ్ ఇష్యూడ్ బై ద మొఘలు ఎంపరర్ అక్బర్. ఫస్ట్ ఎవరు యూజ్ చేశారు అని అంటే ఇక్కడ మనకి అక్బర్ అని చెప్పొచ్చు. అయితే ఇన్ హైదరాబాద్ స్టేట్ తీసుకుంటే ఫస్ట్ జాగీర్ వాజ్ యూజ్డ్ బై ద నిజాం ఉల్ ముల్క్. సో నిన్నటి క్లాస్ లో నేను నిజాం ఉల్ ముల్క్ చెప్పాను. ఇతను ఎన్నవ నిజామో నాకు ఒకసారి కామెంట్ సెషన్ లో పెట్టండి. 1726 లో లాస్ట్ జాగీర్ వాజ్ యూజ్డ్ బై ఎవరు, మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఓకేనా. సో ఇది చూసుకోవాలి. తర్వాత ద పర్సెంటేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రజెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్ తీసుకుంటే 1940లో సర్ఫీ కాస్ వచ్చేసి 10%, జాగీర్ ల్యాండ్ వచ్చేసి 30%, దివాన్ ల్యాండ్ వచ్చేసి 60% ఉన్నాయండి. నెక్స్ట్ మరి టైప్స్ ఆఫ్ జాగీర్స్. ఇప్పుడు జాగీర్లో టైప్ తీసుకుంటే ఇక్కడ మనకి పైగా జాగీర్స్ అంటాము. మరి పైగా అంటే ఏంటి అర్థము, స్టేబుల్ ల్యాండ్. ఓకేనా. సో పైగా జాగీర్స్ ఆర్ గివెన్ టు దోస్ హూ మెయింటైన్ ద నిజాం పర్సనల్ ఆర్మీ. మరి ఎవరికి ఇచ్చారండి పైగా జాగీర్స్, ఎవరైతే నిజాం యొక్క పర్సనల్ ఆర్మీని మెయింటైన్ చేస్తారో వాళ్ళ కోసం. నెక్స్ట్ పైగా ఇన్ పార్షియన్ లాంగ్వేజ్ లో దీన్ని ఏమంటారంటే మన కవల్జీ అని అనడం జరుగుతుంది. తర్వాత పైగా జాగీర్స్ ఆర్ ఫస్ట్ గివెన్ బై ఎవరికి ఇచ్చారండి, ఎవరిచ్చారు అని అంటే నిజాం అలీ ఖాన్. ఎవరిచ్చారు ఫస్ట్ పైగా జాగీర్స్, నిజాం అలీ ఖాన్. అయితే మరి పైగా జాగీర్స్ ఆల్సో నోన్ యాజ్, మరి వీటిని ఇంకేమంటామంటే నగే దస్త్ జమియత్. ఓకేనా, నగే దస్త్ జమియత్ అని కూడా అంటారు. తర్వాత ఏల్ తంహా జాగీర్. సో మరి ఈ జాగీర్ వ్యవస్థలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్పాం కదా. మరి తమ్గా జాగీర్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇట్స్ డైరెక్ట్లీ గివెన్ బై రాయల్. ఎవరికి ఇస్తారు రెండు చూసుకోవాలి. గివెన్ బై అన్నాం ఇక్కడ. సో గివెన్ బై ఎవరిచ్చారండి, రాయల్ అసిస్టెంట్ ఆఫ్ నిజాం. సో దీస్ ఆర్ ద హెరిడేటరీ ఇన్ నేచర్ అండ్ పర్మనెంట్. అంటే ఏం లేదండి, ఇక్కడ లైక్ తండ్రి నుంచి పిల్లలకి ఇలా ఇస్తూ ఉంటారు కదా, సో హెరిడేటరీగా ఇవ్వడము. తర్వాత జాగీర్స్ ఆర్ డు నాట్ పే ట్యాక్సెస్. వీళ్ళు అసలు మరి జాగీర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ట్యాక్స్ అనేది పే చేయరు. తర్వాత జాత్ జాగీర్స్ అంటే దీస్ ఆర్ గివెన్ టు దోస్ హూ డిడ్ సర్వ్ ఫర్ నిజాం గవర్నమెంట్. ఇక్కడ అందరు కూడా నిజాం గవర్నమెంట్ కోసమే సర్వ్ చేయడము, బట్ ఒక్కొక్క దానికి ఒకటి. ఇప్పుడు పైగా తీసుకున్నప్పుడేమో నిజాము పర్సనల్ ఆర్మీ కింద వర్క్ చేసే వాళ్ళకి, తర్వాత తమగా తీసుకున్నప్పుడేమో రాయల్ అసిస్టెన్స్ ఆఫ్ నిజాంకి, మరి అదే జాత్ తీసుకున్నప్పుడు నిజాం గవర్నమెంట్ కోసం సర్వ్ చేసే వాళ్ళకి. ఓకేనా. దీస్ ఆర్ ద పర్సనల్ జాగీర్స్ అని కూడా అంటారు. తర్వాత ఇక్కడ చూడండి, తఖా ఈ
మహ్లక్ జాగీర్స్. సో మరి ఈ జాగీర్స్ ఇది ఎవరికి ఇస్తున్నారు అని అంటే దీస్ జాగీర్స్ గివెన్ టు ఆర్మీ చీఫ్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఆర్ దోస్ హూ ఫైనాన్షియల్లీ సపోర్టెడ్ టు ద నిజాం గవర్నమెంట్ ఇన్ డిఫికల్ట్ సిచ్యుయేషన్. నిజాం గవర్నమెంట్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి. తర్వాత ఇలాకా జాగీర్స్ మరి ఇవి తీసుకుంటే ఇట్స్ గివెన్ టు ద ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఇన్ నిజాం గవర్నమెంట్. ఎవరైతే నిజాం గవర్నమెంట్ లో ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి. అమాంగ్ ఆల్ జాగీర్ సాలర్ జంగ్ అండ్ ఇలాకా జాగీర్స్ వాజ్ ద బిగ్గెస్ట్ జాగీర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మదద్ ఐ మాష్ జాగీర్. సో మరి మదద్ ఐ మాష్ అంటే లివింగ్ అర్థం ఏంటంటే లైవ్లీహుడ్ బేస్డ్. ఓకేనా, అంటే జీవన ఆధారాన్ని బట్టి. దీస్ ఆర్ గివెన్ టు ద ఫ్యామిలీస్ హూ సాక్రిఫైసెస్ దేర్ లైఫ్స్ ఫర్ ద సొసైటీ. ఎవరైతే సొసైటీ కోసం వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేశారో వాళ్ళకి ఇచ్చారు. తర్వాత మష్రూతి జాగీర్. సో ఇది తీసుకుంటే గివెన్ టు ద సోషల్ వర్కర్స్. ఎవరైతే సోషల్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి. ఓకేనా, హూ ట్రైవ్స్ ఫర్ రిలీజియస్ డెవలప్మెంట్. రిలీజియస్ యొక్క డెవలప్మెంట్ కోసం వర్క్ చేసిన వాళ్ళకి. తర్వాత ఇనామ్ ల్యాండ్. ఇనామ్ అంటే ఇది అరబిక్ వర్డ్ అండి. ఇనామ్ మీన్స్ ఏంటంటే ఫేవర్ ఆర్ రివార్డ్ అని కూడా అంటాము. అయితే ఈ ల్యాండ్స్ ఎవరికి ఇచ్చారు అని అంటే దీస్ ల్యాండ్స్ గివెన్ ఫర్ సర్వీసెస్ రెండెడ్ బై పర్సన్ ఆర్ నోన్ యాజ్ ద ఇనామ్ ల్యాండ్. ఓకేనా, సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి. తర్వాత ద వన్ హూ గెట్ ద ఇనామ్ ల్యాండ్ నీడ్ నాట్ టు పే ద ట్యాక్సెస్. ఎవరికైతే ఇనామ్ ల్యాండ్ ఇస్తారో వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇనామ్ ల్యాండ్స్ ఆర్ గివెన్ టు ద పర్సన్ హూ ఆర్ రిలేటెడ్ టు టెంపుల్స్. ఎవరండి, టెంపుల్స్ రిలేటెడ్ గా ఆర్ మస్జిద్ ఆర్ మక్కాస్ మన మస్జిద్ ఉంటాయి కదా, సో మస్జిద్ అండ్ టెంపుల్స్ కి రిలేటెడ్ గా ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బలోతా ఇనామ్. సో బలోతా ఇనామ్ తీసుకుంటే ఇట్స్ గివెన్ టు ద విలేజ్ పీపుల్ కి ఇవ్వడం జరుగుతుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. ఓకేనా. తర్వాత ఇజారా ల్యాండ్ తీసుకుంటే ఇక్కడ ఎంటీ ల్యాండ్స్ అని అంటాం, గివెన్ టు ద టెనెంట్స్ ఫర్ ద కల్టివేషన్ కోసం ఇస్తారు విత్ లెస్ ప్రైస్, తక్కువ ప్రైస్. బట్ గ్రాడ్యువల్లీ ఇట్ విల్ బి ఇంక్రీజింగ్ 30 to 40 years టు ద నార్మల్ ట్యాక్స్ రేట్. ఫస్ట్ ఇచ్చినప్పుడు అయితే వాళ్ళు తక్కువ ప్రైస్ కే ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే కల్టివేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. కానీ తర్వాత పెంచడం జరిగిందండి. తర్వాత ఇజారా ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్ 1878లో సాలర్ జంగ్ వన్ టైంలో స్టార్ట్ అయింది, చూసుకోవాలి. నెక్స్ట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ తీసుకుంటే ల్యాండ్ ఈజ్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అండి, దివాన్ ల్యాండ్స్ అండ్ జాగీర్ ల్యాండ్స్. సో మనం ఇందాక చూసుకున్నాం కదా, దివాన్ ల్యాండ్స్ అంటే ఏంది, ల్యాండ్ అండర్ ద గవర్నమెంట్ కంట్రోల్ అండ్ దిస్ డస్ నాట్ ఇంక్లూడ్ ద జాగీర్ ఆర్ ఇనామ్ ల్యాండ్స్. ఓకేనా, అంటే జాగీర్ ఇనామ్ ల్యాండ్స్ లో వాళ్ళు ఏం చేస్తారు, పేమెంట్ చేయరు. గుర్తుంది కదా మీకు, ఇదిగోండి చూడండి ఇనామ్ ల్యాండ్ లో. సో ద వన్ హూ గెట్ ద ఇనామ్ ల్యాండ్ నో నీడ్ టు పే ట్యాక్సెస్. ఓకేనా. నెక్స్ట్ జాగీర్ ల్యాండ్, ద ల్యాండ్ సిస్టమ్ ఇన్ దివానీ రీజియన్, రైత్వారీ సిస్టమ్. తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ సర్బస్తార్ తెహూబ్ అన్నారు. సర్బస్తార్ తెహూబ్ అంటే ఏంటంటే ద రైట్ టు కలెక్ట్ ట్యాక్స్ కలెక్ట్ చేసే అధికారం అనేది ఉంటుంది. వాజ్ గివెన్ టు, మరి ఎవరికి ఇస్తున్నారు అనేది చూసుకోవాలి, గివెన్ టు త్రో ద యాక్షన్ సిస్టమ్ అండ్ దిస్ ఈస్ నోన్ యాజ్ అ సర్బత్. సో ఏంటంటే ఇక్కడ మెయిన్ గా రైట్ టు కలెక్ట్ ఏ ట్యాక్స్ సారీ ట్యాక్స్ కలెక్ట్ చేయడం అన్నట్టుగా. నెక్స్ట్ జనరల్లీ దీస్ రైట్స్ ఆర్ కన్ఫర్డ్ ఇన్ టు ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆర్ రిచెస్ట్ పీపుల్ ఇన్ ద సిటీ. సో జనరల్ గా తీసుకుంటే ఈ రైట్స్ మరి ఎవరికి ఇస్తున్నారు అని అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆర్ రిచెస్ట్ పీపుల్, సిటీలో ఉన్న రిచెస్ట్ పీపుల్ కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీస్ రైట్స్ ఆర్ గివెన్ బై, మరి ఎవరి చేత అని అంటే గివెన్ బై యాక్షన్ టు ప్రైవేట్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ ఏ తెహుల్ సిస్టమ్ అని అంటారు. నెక్స్ట్ పాన్ మక్తా. సో పాన్ మక్తా తీసుకుంటే ద ట్యాక్స్ ఇస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్. ఎక్కడ నుంచి కలెక్ట్ చేశారండి ట్యాక్స్ ని, గవర్నమెంట్ ల్యాండ్స్ ఇన్ దివానీ రీజన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ పాన్ మక్తా అని అంటారు. ద పర్సన్ హూ వర్ అలొకేటెడ్ ద ల్యాండ్స్ అండర్ ద పాన్ మక్తా సిస్టమ్ ఆర్ నోన్ యాజ్ ఏ మక్తేదార్స్ అని కూడా అంటారు. ఓకేనా. నెక్స్ట్ పేష్కాష్ అంటే అర్థం ఏంటంటే ట్రైబ్యూట్ అని అంటాము. ఓకేనా, ట్రైబ్యూట్. సో ద ట్యాక్స్ పేడ్ బై ద సంస్థాన టు నిజాం గవర్నమెంట్. ఎవరికి పే చేస్తున్నారు, ఎవరు పే చేస్తున్నారు అన్న దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి. పేడ్ బై అన్నాం. ఓకేనా, ద ట్యాక్స్ పేడ్ బై ఎవరు పే చేస్తారండి, నిజాం సంస్థానంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. నిజాం సంస్థానాస్ ఎవరికి పే చేస్తారు, మళ్ళీ నిజాం గవర్నమెంట్ కి. ఓకేనా, ఈజ్ ఏ పే మన పేష్కాష్.
సో డ్యూరింగ్ ద నిజాం పీరియడ్ ల్యాండ్ ట్యాక్స్ ఈస్ డివైడెడ్ ఎవ్రీ 30 ఇయర్స్. నిజాం పీరియడ్ తీసుకుంటే ఎవ్రీ 30 ఇయర్స్ కి ల్యాండ్ ట్యాక్సెస్ అనేది డివైడ్ చేస్తూ రావడం జరిగింది. తర్వాత బారన్ ల్యాండ్ విచ్ ఆర్ గ్రేజ్డ్ బై ద అనిమల్స్ ఆల్సో నోన్ యాజ్ ఏ గైరాన్ అని. దీస్ గ్రేజ్డ్ ల్యాండ్ బై గవర్నమెంట్ అనిమల్స్. అయితే ఏదైతే గడ్డి భూములు ఉంటాయి కదా, అది గవర్నమెంట్ యానిమల్స్ గ్రేజ్డ్ బై ఎవరి కోసం అంటే మరి గవర్నమెంట్ యానిమల్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ బచేరాయ్ అని అంటాం. ఇలాంటివి చూసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత బచేరాయ్ ద ల్యాండ్ ఓనర్షిప్ ఇన్ రైత్వారీ సిస్టమ్. మరి ఓనర్షిప్ ఏ సిస్టమ్ లో ఉండేదంటే రైత్వారీ సిస్టమ్. నెక్స్ట్ పట్టదారి. సో పట్టదారి సిస్టమ్ తీసుకుంటే దిస్ ల్యాండ్ కల్టివేటెడ్ బై ద లీగల్ ఆక్యుపెంట్, ఓకేనా, త్రూ ద హైడ్ లేబర్. నెక్స్ట్ పాటార్ పట్టదారి. సో పాటార్ పట్టదారి తీసుకుంటే 2 or more farmers కల్టివేటెడ్ ద ల్యాండ్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఈక్వల్ రైట్స్. ఇద్దరు ముగ్గురు ఫార్మర్స్ కలిసి వర్క్ చేస్తారు అన్నట్టుగా. నెక్స్ట్ షకిందారి. సో ఇక్కడ షకిందారి తీసుకుంటే ద లీగల్ ఆక్యుపేషన్, ఓకేనా, ద లీగల్ ఆక్యుపెంట్ ఆఫ్ ద ల్యాండ్ గివెన్ ఓవర్ ద ల్యాండ్ టు కల్టివేటర్ ఆన్ ద సెటన్ టైమ్స్ లైక్ ఫార్మర్స్ వర్ నోన్ యాజ్ ఏ షికందార్. ఇక్కడ ఏమంటున్నారంటే ల్యాండ్ ఇక్కడ మనం తీసుకుంటే లీగల్ ఆక్యుపెంట్ ఎవరైతే ఉంటారో, లీగల్ గా ల్యాండ్ ఆక్యుపై చేసుకున్న వాళ్ళు, లీగల్ ఆక్యుపెంట్ ఆఫ్ ల్యాండ్ గివెన్ ఓవర్ ద ల్యాండ్ టు ద కల్టివేటర్స్ ఆన్ ద సెటన్ టర్మ్స్. సో దాన్ని ఎవరికి ఇస్తున్నారు? కల్టివేటర్స్ కి ఇస్తున్నారు. కానీ కొన్ని టర్మ్స్ అనేవి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఇస్తారు అన్నట్టుగా. లైక్ ఫార్మర్స్ వర్ నోన్ యాజ్, ఈ ఫార్మర్స్ ఏమంటామంటే ఇక్కడ మనము షికందారి అని అంటాము. దీస్ కల్టివేటర్స్ డు నాట్ హ్యావ్ ద రైట్ టు గెట్ ల్యాండ్ పట్టాస్. సో మరి వీళ్ళకి ల్యాండ్ పట్టాస్ ఇస్తారా? ఇవ్వరు. జస్ట్ కల్టివేషన్ కి మాత్రమే ల్యాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టుగా. ఓకేనా. అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వేరే వాళ్ళ ల్యాండ్ లీజ్ తీసుకొని వర్క్ చేస్తారు కదా, లైక్ ఆ టైప్ లో. బట్ వీళ్ళకి పట్టా అనేది ఇవ్వరు, ల్యాండ్ మాత్రము కల్టివేషన్ కి ఇస్తారు. నెక్స్ట్ ఆసామి. ఆసామి అంటే ఏంటి చూద్దాం. దీస్ ఆర్ ద టెనెంట్స్ ఎట్ విల్. దే కెన్ మూవ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఎట్ ఓనర్స్, ఓకే, ఎట్ ఓనర్స్ విల్. అండ్ చూడండి ఇక్కడ మాల్గుజారీ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1907 ప్రకారము దిస్ వాజ్ ద ఫస్ట్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ ఇన్ తెలంగాణ డ్యూరింగ్ ద నిజాం పీరియడ్. రిమెంబర్ దిస్, ఓకేనా. ఇక్కడ హైలైట్ చేయలేదు. మాల్గుదారి ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1907. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ ఇన్ తెలంగాణ. ఏ టైంలో అండి? నిజాం పీరియడ్ లో. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ది మెయిన్స్ ఆన్సర్ లో కూడా మీరు రాసుకోవచ్చు. దిస్ యాక్ట్ వాజ్ ఎనెక్టెడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద టెనెంట్స్. మరి యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే టెనెంట్స్ యొక్క ప్రొటెక్షన్ కోసము. అండ్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్ టెనెంట్స్ హూ కల్టివేట్ ల్యాండ్ ఫర్ 12 కన్సిక్యూటివ్ ఇయర్స్ విల్ బికమ్ ద పర్మనెంట్ టెనెంట్. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఎవరైతే 12 సంవత్సరాలు ఒకటే ల్యాండ్ మీద వర్క్ చేస్తే వాళ్ళకి ఆ ల్యాండ్ ఓనర్షిప్ తీసుకునే అధికారం ఉంటుందని చెప్తున్నారు. అయితే 1939 తీసుకుంటే ఎంఎస్ బరూచా కమిటీ, ఓకే నా, బరూచా కమిటీ అపాయింటెడ్ ఫర్ స్టడీ ద కండిషన్స్ ఆఫ్ టెనెంట్స్ ఒక అంటే ఒక కమిటీని అపాయింట్ చేశారు. అది వచ్చేసి ఎంఎస్ బరూచా కమిటీ. అయితే ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ స్టడీ చేస్తుంది, ఈ టెనెంట్స్ యొక్క కండిషన్స్ గురించి స్టడీ చేస్తుంది. స్టడీ చేసి ఏం చెప్తుందో చూద్దాం. బేస్డ్ ఆన్ ద సజెషన్స్ గివెన్ బై దిస్, దీని యొక్క సజెషన్స్ ప్రకారం ఏమంటున్నారంటే అస్సామీ షాక్మీ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1994. దీని ప్రకారము ఈ అస్సామీ యాక్ట్ అనేది పాస్ అయింది. 1936 రికార్డ్ తీసుకున్నప్పుడు రికార్డ్ ఆఫ్ రైట్స్ సెక్షన్ ఏంటండి? రికార్డ్స్ ఆఫ్ రైట్స్ సెక్షన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఎందుకు అంటే టు మెయింటైన్ ద రిజిస్టర్స్ విచ్ ఇన్ఫార్మ్ ద రైట్ ఆన్ ద ల్యాండ్. ఇక్కడ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, సో ఆ రికార్డ్స్ ని మెయింటైన్ చేయడం అన్నట్టుగా. సో న్యూ రికార్డ్స్ ఆఫ్ రైట్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ 1949. న్యూ రికార్డ్స్ మళ్ళీ స్వతంత్రం వచ్చినాక పాస్ చేయడం జరిగింది. తర్వాత ల్యాండ్ లార్డ్స్ ఇన్ తెలంగాణ. ల్యాండ్ లార్డ్స్ తీసుకుంటే ఎవరెవరు ఉన్నారు? జమీందార్స్, జాగీర్దార్స్, జమీందార్స్ అండ్ దేశ్ముఖ్స్, ఓకేనా. ఇంకా మక్తదాస్ అండ్ దేశ్ పాండే, పటేల్, పట్వారి, మాలి పటేల్ అని ఇలా అంటారు. సో ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే వీళ్ళందరూ మరి ఏం చేస్తారు అని అంటే అది కూడా చూసుకోవాలి. ఏం చేస్తారు? ట్యాక్స్ కలెక్ట్ చేయడము. తర్వాత దేశ్ముఖ్ అండ్ దేశ్ పాండే సార్ ద హైయెస్ట్ పొజిషన్ అని చెప్తారండి. రిమెంబర్ దిస్. అండ్ దే అపాయింటెడ్ మెనీ ఎంప్లాయర్స్ రీజనల్లీ టు కలెక్ట్ ద ట్యాక్సెస్. వాళ్ళు ఎంప్లాయర్స్ ని అలా అంటే ఎంప్లాయర్స్ ని వాళ్ళు అపాయింట్ చేశారు ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం కోసం. తర్వాత పటేల్ అండ్ పట్వార్దారి ఆర్ ద ఎంప్లాయర్స్ హూ కలెక్ట్ ద ట్యాక్సెస్ ఎట్ ద విలేజ్ లెవెల్. పటేల్ పట్వార్ అంటే ఎవరండి? వాళ్ళు విలేజ్ లెవెల్లో ట్యాక్సెస్ ని కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ గాడీస్ అంటే ఫోర్ట్రెసెస్. సో మన ఫోర్ట్రెసెస్ తీసుకుంటే తెలంగాణలో ద ఫోర్ట్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ ఆర్ నోన్ యాజ్ గాడీస్, ఓకేనా. సో మరి గాడీస్ ఆర్ డ్వెల్లింగ్ ప్లేసెస్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ హూ హ్యాడ్
వైల్డ్ పవర్ ఆన్ ద లోకల్ కమ్యూనిటీస్ డ్యూరింగ్ ద ఆఫ్టర్ ద నిజాం అన్నాడు. మరి అసలు దీని మీనింగ్ ఏంది అంటే గాది అంటే మెయిన్ వచ్చేసి ఫోర్ట్ అండి. ఓకేనా? గాది ఈజ్ ఏ మరాఠీ వర్డ్. ఓకే. మరి తెలంగాణలో తీసుకుంటే గాదీస్ ప్రజెంట్ ఇన్ సమ్ ప్లేసెస్ లో ఉన్నాయని చెప్తున్నారు. అండ్ దీస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ విత్ క్లే అండ్ శాండ్ లైమ్ స్టోన్. దేంతో కన్స్ట్రక్ట్ చేశారంట? క్లే, శాండ్ అండ్ లైమ్ స్టోన్. అండ్ దీస్ గాదీస్ హ్యావ్ టాల్ బౌండరీ వాల్స్. అంటే దాని యొక్క బౌండరీ వాల్ ఏ విధంగా ఉందండి? చాలా టాల్ గా ఉంటుంది, అంటే పొడుగ్గా ఉంటుంది. అండ్ ద బిసైడ్స్ ఆఫ్ దిస్ గాది ఈజ్ యూజ్డ్ ద రెసిడెన్స్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ అండ్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ యూజ్డ్ ద కండక్ట్ ద ఎంక్వైరీస్ బై కాలింగ్ ద విలేజ్ పీపుల్. అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ అ గాది గాది పలానా అని కూడా అంటారు. అంటే మీకు ఎగ్జాక్ట్ గా యాక్చువల్లీ నేను ఇక్కడ డయాగ్రామ్ పెట్టాల్సింది, పిక్చర్ పెడితే బాగుండేది. వన్ సెకండ్ అండి. మీకు ఫోర్ట్రెసెస్ అంటే ఐడియా ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఫోర్ట్రెసెస్ తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్న వాటిలో మనం ఒక ఎగ్జాంపుల్ ఏదైనా చూసుకొని కూడా చూసుకోవచ్చండి. ఎందుకంటే మీకు వీటి మీద ఐడియా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్రెస్ ఇలాంటి కొన్ని ఫోర్ట్రెస్ మనం చూస్తుంటాం కదా, వరంగల్ ఫోర్ట్. సో ఇలాంటి ఫోర్ట్ని ఏర్పాటు చేయడం అన్నట్టుగా. సో ఇక్కడ ఏం చేస్తారన్నది అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ ఫోర్ట్ ఇలాంటివి తీసుకున్నప్పుడు వాటి వాల్స్ తీసుకుంటే చాలా పెద్ద, అంటే బౌండరీస్ అనేది ఎలా ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటాయి అన్నట్టుగా. మీరు అబ్జర్వ్ చేస్తే ఏదన్నా ఫోర్ట్ అంటే ఏంటంటే కోటలు అంటారు కదా. సో ఇప్పుడు గోల్కొండ కోట తీసుకున్నాం, దాని యొక్క ఆ బౌండరీ వాల్ ఉంటాయి కదా, ఆ బౌండరీ వాల్ ఎలా ఉంటాయి అనేది మనం చూసుకోవాలి. అవి ఎలా ఉంటాయి, చాలా పెద్దగా ఉండడము అలా ఉంటాయి అన్నట్టుగా. సో ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద గాడి ఈజ్ యూజ్డ్ ఫర్ ద రెసిడెన్స్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్. తర్వాత ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ దిస్ ల్యాండ్ లార్డ్స్ ఈజ్ యూజ్డ్ ద కండక్ట్ ద ఎంక్వైరీస్ బై కాలింగ్ ద విలేజెస్ అండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ గాడి పలానా అని. తర్వాత డ్యూరింగ్ ద నిజాం టైం తీసుకుంటే గాడీస్ వర్ ద సెంటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ట్యాక్స్ కలెక్షన్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ల్యాండ్ ఆర్డర్ కోసం యూజ్ చేశారు. మరి ఇందులో కూడా చాలా టైప్స్ అయితే ఉన్నాయండి. ఇంపార్టెంట్ తీసుకుంటే విష్ణూరు గాడి. సో ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది. విష్ణూరు గాడి తీసుకుంటే దిస్ వాజ్ ద జనగామ తాలూక్ ఆఫ్ నల్గొండ డిస్టిక్. ఒక్కసారి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ గాడి అనే దాన్ని మీరు ఏం చేశారంటే ఒకసారి గూగుల్లో టైప్ చేయండి. ఇప్పుడు విష్ణూరి గాది ఉంది కదా, మీరు టైప్ చేస్తే మీకు ఆ పిక్చర్ చూడగానే అర్థమైంది. యాక్చువల్గా నేను కాపీ చేద్దాం అనుకున్నాను కానీ నేను కొంచెం బిజీలో దాన్ని కాపీ చేయలేకపోయాను. బట్ ఒక్కసారి చూస్తే ఏంటంటే మీకు క్లారిటీ వస్తుంది అన్నట్టు, అందుకే చూడమంటున్నా. దిస్ వాజ్ ద జనగామ తాలూకా ఆఫ్ ఎక్కడుందండి, నల్గొండ డిస్టిక్ లో ఉంది. ఎందుకంటే మనము సబ్జెక్ట్ ను గుర్తు పెట్టుకోవడం కంటే మనం ఆ పిక్చర్ చూసినప్పుడు మన మైండ్ లో అనేది అది ఉంటుంది. సో దానివల్ల మనం ఎక్కువ ఈజీగా గుర్తు పెట్టుకోగలుగుతాం. ఓకేనా? ఓకే, నా చూద్దాం. సో ఇంపార్టెంట్ గాడీస్ తీసుకుంటే విష్ణూరి గాది. దిస్ వాజ్ ద ఎక్కడుందండి, జనగాం తాలూకు నల్గొండ డిస్టిక్ లో ఉంది. అండ్ ద ఓనర్ ఆఫ్ దిస్ గాది తీసుకుంటే రేపాక వెంకన్న రామచంద్రారెడ్డి. అండ్ దిస్ ప్లేస్ ప్లేడ్ ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్. తర్వాత రేపాక రామచంద్రారెడ్డి గారి గురించి తీసుకుంటే రామచంద్రారెడ్డి మదర్ వాజ్ జానకమ్మ. అండ్ జానకమ్మ యూజ్ టెస్ట్ ఏ కడవెండి అండ్ షీ కమిటెడ్ మెనీ అట్రసిటీస్ ఇన్ దిస్ ప్లేస్. అండ్ మన రామచంద్రారెడ్డి కన్స్ట్రక్టెడ్ ద విష్ణూరు గాదిని ఎప్పుడు కట్టించారని 1935 నుంచి 36. హీ లీవ్డ్ ఇన్ లగ్జరీ లైఫ్ అండ్ కమిటెడ్ మెనీ అట్రసిటీస్ అండ్ హీ అక్యుములేటెడ్ ద, అంటే అక్కడ తను చాలా లగ్జరీ లైఫ్, చాలా దుర్మార్గాలు అయితే చేసేవాడు. అండ్ హీ అక్యుములేటెడ్ ద రైఫిల్స్ అండ్ పిస్తల్స్. అండ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద విష్ణూరి గాడి హీ యూజ్డ్ ద టేక్ అండ్ అదర్ వుడ్ ఫ్రమ్ హిస్ జాగీర్. టేకు అలా చాలా యూజ్ చేశాడు. తర్వాత హీ కన్స్ట్రక్షన్ దిస్ గాడి బై యూజింగ్ ద బాండెడ్ లేబర్స్. ఎందుకండి బాండెడ్ లేబర్స్ కోసము ఫ్రమ్ 60 విలేజ్ పీపుల్. ఎవరైతే బాండెడ్ లేబర్స్ తీసుకొచ్చి అక్కడ ఏంటంటే వాళ్ళు, అంటే అక్కడ చాలా అట్రసిటీ జరిగేది, లైక్ వాళ్ళను చిత్రహింసలు పెట్టడం లాంటివి అలా చేసేవాళ్ళు అన్నట్టుగా. సో మెనీ మోడర్న్ ఫెసిలిటీస్ వర్ ఇన్ దిస్ గాడి. అండ్ మన టేక్ ఫ్రమ్ ద బర్మా అండ్ గ్లాస్ ఫ్రమ్ ద బెల్జియం యూజ్ చేయడము. తర్వాత హీ సెడ్ స్పెషల్ ఎలక్ట్రిసిటీ లైన్ ఫ్రమ్ ఎక్కడ నుంచి అండి, మన అజ్మాజీ మిల్ నుంచి. అండ్ ఇన్ దిస్ డేస్ ఓన్లీ హీ ఇంపోర్టెడ్ ఏ కార్ ఫ్రమ్ ద ఇంగ్లాండ్. హీ మెయింటైన్ ద సెపరేట్ ప్రైవేట్ ఆర్మీ మెయింటైన్ చేసేవాడు. తర్వాత విష్ణూరి దేశ్ముఖ్ తీసుకుంటే యూజర్ ద హరాస్ జనరల్ పబ్లిక్ అండ్ ఆల్సో స్మాల్ ల్యాండ్ లార్డ్స్. అండ్ రామచంద్రారెడ్డి తీసుకున్నప్పుడు హీ కిడ్నాప్డ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ హూ కేమ్ టు స్టడీ
ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఎవరైతే తెలంగాణ పీపుల్ లైఫ్ కోసము స్టడీ చేయడానికి వచ్చారో వాళ్ళని కిడ్నాప్ చేయడము, లైక్ వావిలాల గోపాలకృష్ణ, తర్వాత నిరీక్షరావు, తర్వాత బోగతుల రామారావు, ఇలా. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ తీసుకుంటే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ గాడి ఏది ఉందండి, కంటక్ట్ మకూర్ గాడి అని. సో ఇది తీసుకుంటే మనకి కంటక్ట్ మహూర్ గాడి ఎక్కడ ఉందండి మరి అంటే నల్గొండ డిస్టిక్ లో ఉంది. మరి ఓనర్ ఎవరు అని అంటే ఇక్కడ చూడండి, పింగళి ప్రతాప్ రెడ్డి. హీ ఆక్యుపైడ్ ద థౌజండ్స్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ అండ్ పూర్ పీసెంట్స్. వాళ్ళ దగ్గర నుంచి, పీసెంట్స్ దగ్గర నుంచి థౌజండ్స్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని దీన్ని కట్టించడము. అండ్ ఈజ్ ఆఫీసర్ వడ్ల పెద్దన్న. దీనికి టుక్ ద ఫింగర్ ప్రింట్ ఆఫ్ ద పబ్లిక్ వైట్ పేపర్ మీద ఆయన చేశారు. ఫింగర్ ప్రింట్ తీసుకొని, మీరు పాత సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు బెదిరించి తెల్ల పేపర్ల మీద ఫింగర్ ప్రింట్ తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఆక్యుపై చేసుకునే వాళ్ళు. సో ద పర్సన్ హూ ఆక్యుపైడ్ ద పబ్లిష్డ్ ఫర్ రాబింగ్ ద హౌస్ ఆఫ్ ద గుమస్తా వడ్ల పెద్దన్న. ఓకేనా, ధనమాలు అని అంటారు. తర్వాత కల్లేడగాడి తీసుకుంటే ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, పార్వతీగిరి మండల్, వరంగల్ డిస్టిక్ లో ఉండడం జరిగింది. 1936 లో దిస్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ద ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు. ద రూరర్ ఆఫ్ ద గాడి డిడ్ నాట్ హరాస్ ద పబ్లిక్, రిమెంబర్ దిస్. ఇది ఇంపార్టెంట్. అండ్ ఇతను ఎవరిని హరాస్ చేయలేదు. ద లాస్ట్ రూరల్ ఫర్ దిస్ గాడి హ్యాస్ లీజ్డ్ అవుట్ అండ్ గాడి ఫర్ రన్నింగ్ ఏ స్కూల్. మంచి దానికోసం యూజ్ చేశాడండి. ఇన్ తెలంగాణ కల్లెడ రీజన్ బికమ్ ఏ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ద ఆర్చి అని. తర్వాత నెక్స్ట్ సంజీవ్ రావు పెట్ గాడి. సో దిస్ వాజ్ ద, మరి తీసుకుంటే నారాయణ్ ఖేడ్ ఆఫ్ సంగారెడ్డి డిస్టిక్ లో ఉంది. ఓనర్ తీసుకుంటే సంజీవ్ రెడ్డి. ఓకేనా, సంజీవన్ రెడ్డి దేశ్ముఖ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దొడ్డప్ప. ఓకేనా. ద రూరల్ ఆఫ్ దిస్ గాడి మెనీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద లేక్స్, ట్యాంక్స్ కట్టించడం, ఇలాంటివి. సో అందరూ చెడ్డ వాళ్ళు లేరండి, మంచి వాళ్ళు కూడా ఉన్నారు, చూసుకోవాలి మనం. నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అని అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ గాడి పాలంపల్లి గాడి. సో మరి పాలంపల్లి గాడి గురించి తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ ఉంది అని అంటే తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ డిస్టిక్ లో ఉందండి. ఓనర్ ఎవరు అని అంటే అనబేరి వెంకటేశ్వరరావు. ఇతను సన్ ఆఫ్ ద అనబేరి వెంకటేశ్వరరావు, అనబేరి ప్రభాకర్ రావు. సో మరి ఇతను తీసుకుంటే ఇక్కడ దేశ్ముఖ్ ఫ్యామిలీలో జన్మించడం జరిగింది. జనరల్ పబ్లిక్, ఇతను వచ్చేసి ఫాట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద జనరల్ పబ్లిక్. ఇతను కూడా పబ్లిక్ ఒక రైట్స్ కోసం ఫైట్ చేయడం జరిగిందండి. హీ వాజ్ ద లీడర్ ఆఫ్ ద తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్. ఇంపార్టెంట్. 1 minute. సో నెక్స్ట్ బేతవోలు గాడి. అండ్ దిస్ వాజ్ ద విలేజ్ ఆఫ్, ఎక్కడ ఉందండి, నల్గొండ డిస్టిక్ లో ఉంది. మరి దీని ఓనర్ ఎవరు అని అంటే తాడకమల్ల సీతారామచంద్రయ్య. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ ఫోర్ట్స్, గాడీస్. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణ వెట్టి అండ్ బగెల సిస్టమ్ తీసుకుంటే, మరి తెలంగాణలో వెట్టి సిస్టమ్ గురించి తీసుకుంటే, వెట్టి అంటే అర్థం ఏందండి, దీని గురించి నేను మళ్ళీ సపరేట్ గా వేరే క్లాస్ చేస్తాను వెట్టి సిస్టమ్ మీద. జస్ట్ మీకు ఇక్కడ సింపుల్ గా ఇచ్చాను. సో వెట్టి సిస్టమ్ తీసుకున్నప్పుడు ఇది సొసైటీ రిలేటెడ్ గా చేస్తాను. సో వెట్టి సిస్టమ్ మీన్స్ ఏంటంటే ఎక్స్ట్రాక్టింగ్ ద అగ్రికల్చర్ అండ్ డొమెస్టిక్ సర్వీసెస్ ఫ్రమ్ అండ్ ఇండివిజువల్లీ ఫోర్స్ఫుల్ వితౌట్ ఎనీ రెమ్యూనరేషన్ అండ్ ఎక్స్ప్లాయిటింగ్ దేర్ లైఫ్స్. అంటే ఇక్కడ ఏం లేదండి, వెట్టి సిస్టమ్ అంటే ఏమంటున్నారంటే అగ్రికల్చర్ కానీ, డొమెస్టిక్ సర్వీసెస్ ని కానీ, అంటే ఇంట్లో వర్క్స్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ వర్క్స్ కానీ ఇండివిజువల్స్ ని ఫోర్స్ఫుల్ గా వర్క్ చేయించుకోవడము, ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా. ఓకేనా. అండ్ వెట్టి మీన్స్ ఫోర్స్డ్ లేబర్ అని అర్థం. సో నిజాం గవర్నమెంట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్స్ ఆర్ బలుతదార్స్. ఓకేనా. దే వర్ గివెన్ బాలుత ఇనామ్ ల్యాండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దే యూజ్డ్ టు సర్వ్ దేర్ విలేజర్స్.
తర్వాత గ్రాడ్యువల్లీ బలుతదాస్ లాస్ట్ దేర్ ల్యాండ్ డ్యూ టు ద ఎవల్ యాటిట్యూడ్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్. అయితే ఇక్కడ నిజాం గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేశారు కానీ తర్వాత ఈ ల్యాండ్ లార్డ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని లాక్కొని మళ్ళీ వాళ్ళకి సేమ్ పొజిషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఫోర్స్డ్ లేబర్గా దాన్ని మనము వెట్టి అని అంటాం. అండ్ ఎస్పెషల్గా తీసుకున్నప్పుడు లోయర్ కాస్ట్ దళిత్ షుడ్ బి అవైలబుల్ టు ల్యాండ్ లార్డ్స్ ఆల్ ది డేస్. ఖచ్చితంగా లోయర్ కాస్ట్ వాళ్ళు దళిత్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ల్యాండ్ లార్డ్స్కి ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి అండ్ షుడ్ బి డొమెస్టిక్ అండ్ అగ్రికల్చర్ సర్వీసెస్ని వాళ్ళకు ప్రొవైడ్ చేయాలని చెప్పడము. సో దీన్ని వెట్టి అని అంటారు. వెట్టి ఆల్సో నోన్ యాజ్ ఎ బెగర్ అని కూడా అంటారు. సో బెగర్ అంటే ఇక్కడ ల్యాండ్స్ తీసుకుంటే ఎక్స్ప్లాయిటెడ్ ద లైఫ్స్ ఆఫ్ ద గర్ల్స్ అండ్ ఉమెన్. సో ఉమెన్స్ని గర్ల్స్ని కూడా వాళ్ళు వాడుకోవడం అనేది జరిగేది. తర్వాత ఎంఎస్ మన రాజలింగం తీసుకుంటే అతను ఒక ఆటోగ్రఫీ రాస్తాడండి. హిజ్ ఆటోగ్రఫీ ఏం డిస్క్రైబ్ చేశాడంటే కండిషన్స్ ఆఫ్ వెట్టి అండ్ దేర్ వల్నరబుల్ లైఫ్స్ గురించి చెప్పడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఎవరండి? ఎంఎస్ రాజలింగం. ఓకే. నెక్స్ట్ 1911 తీసుకున్నప్పుడు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఇతను ఏం చేశాడంటే అబలిషన్ ద వెట్టి అండ్ బేగర్ సిస్టమ్ ని అబలిష్ చేయడము. సమ్ పోయిట్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ ద కండిషన్స్ ఆఫ్ వెట్టి అండ్ దేర్ బుక్స్. ఓకే. ఇంకా కొంతమంది మన వెట్టి గురించి కూడా చెప్పడం అవి ఏంటో చూద్దామండి. ఇక్కడ చూడండి, బొల్లిమొంత శివ రామకృష్ణ ఇతను వచ్చేసి ఇక్కడ దేని గురించి చెప్పారు అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా. మృత్యు నేదాలు అని ఒక బుక్ రాయడము. తర్వాత దాశరథి రంగాచార్య చిల్లర దేవుళ్ళు అని. తర్వాత ఇది ఇంపార్టెంట్ అనేది పీవైక్యూలో వచ్చింది. ఐ థింక్ గ్రూప్ 2 అనుకుంటా, ప్రీవియస్ ఇప్పుడు కాదు. తర్వాత వెట్టికొండ అల్వార్ స్వామి తీసుకుంటే ప్రజల మనిషి అని. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా పీవైక్యూ. సో అండ్ ఇక్కడ తీసుకున్నప్పుడు మనము ఇలా డిఫరెంట్ గా ఉండడం జరిగింది. అయితే ఫస్ట్ 6th and 7th ఆంధ్ర మహాసభ పాస్డ్ ద రిసొల్యూషన్ అనేది పాస్ చేయడం జరిగింది. ఫస్ట్ 6th and 7th ఏంటని అబలిషన్ ఆఫ్ ద వెట్టి అండ్ అపోజిట్ ఆఫ్ ద వెట్టి గురించి మనం సపరేట్ క్లాస్ చేసుకుందాము. తర్వాత బఘేలా సిస్టమ్ తీసుకుంటే ల్యాండ్ లార్డ్స్ ఏం చేసేవాళ్ళంటే యూజ్డ్ టు గివ్ లోన్స్ టు ల్యాండ్లెస్ దళిత్స్. ల్యాండ్ లేని వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, వీళ్ళు లోన్స్ ఇచ్చేవాళ్ళు ఫర్ ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి. తర్వాత వాళ్ళు కట్టలేకపోయేవాళ్ళు, వాళ్ళ ల్యాండ్ తీసేసుకుని మళ్ళీ వాళ్ళను వర్కర్స్ కింద చాలా నీచంగా ట్రీట్ చేసేవాళ్ళు అన్నట్టుగా. సో చూడండి, ఫర్ హై ఇంట్రెస్ట్ రేట్ అండ్ టుక్ సర్వీసెస్ ఫ్రమ్ ద టిల్ ద లోన్ రీపేడ్. మళ్ళీ వాళ్ళు లోన్ కట్టే వరకు మన సర్వీసెస్ తీసుకునే వాళ్ళు అన్నట్టుగా. మనం ఇప్పటికీ కొన్ని ఓల్డ్ సినిమా చూస్తాం కదా, అంటారు కదా లైక్ పాలేరు అని ఇట్లాంటివి ఉంటాయి కదా, లైక్ ఇంకా వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి వర్క్ చేస్తూనే ఉంటారు అని. సో అట్లా వాళ్ళే కాకుండా వాళ్ళ తరతరాలతో అంటే వాళ్ళ పిల్లలతో కూడా వర్కులు చేపించుకునే వాళ్ళు అన్నట్టుగా. సో ఇది వచ్చేసి మనకి మన ఫ్యూడల్ సిస్టమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వెట్టి సిస్టమ్, ల్యాండ్ టైప్స్ ఏమున్నాయో చూసాం, నాట్ రిఫార్మ్స్. సో నెక్స్ట్ దానిలో మనము తెలంగాణ కల్చర్ గురించి కూడా చూద్దాము. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అయితే ఈరోజు చూసామండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డెఫినెట్లీ వీ విల్ కంప్లీట్ ఆల్ ద TSPSC Group 1 syllabus. Thank you so much for watching.